450 కోట్ల రూపాయలతో తెలంగాణకి ఐటీ పార్కు రాబోతున్నదట. 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతున్న క్యాపిటలాండ్ అనే సంస్థ ఈ ఐటీ పార్క్ను ఏర్పాటు చేయబోతున్నదట. క్యాపిటలాండ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోహర్ ఖియాతానికి జ్ఞాపిక అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో గౌరీశంకర్ నాగభూషణం, మంత్రి శ్రీధర్ బాబు, జయేష్ రంజన్. ఈ దొంగలని పక్కన పెట్టుకొని ఏందో ఇది. సీఎం రేవంత్ రెడ్డితో చర్చల అనంతరం ప్రకటన. ముఖ్యమంత్రి బృందం సింగపూర్ పర్యటన పూర్తి. చివరి రోజు వరుసగా పారిశ్రామికవేత్తలతో భేటీలు. 450 కోట్ల పెట్టుబడులకు క్యాపిటలాండ్ కంపెనీ ముందుకొచ్చిందట. హైదరాబాద్లో అత్యాధునిక ఐటీ పార్క్ ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించింది. మరి ఇక్కడ భూమి ఏడిస్తారు, ఎంత ఇస్తారు? మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది భూమి గురించే. ఎందుకంటే పోయిన 10 సంవత్సరాలుగా అండ్ గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా ఈ తెలంగాణలో ఈ కంపెనీల పేరుతో ఇచ్చిన భూమి కొన్ని వందల వేల ఎకరాలు అట్లా పడి ఉన్నది. అది నెమ్మదిగా పోయిన 10 ఏళ్ల కాలంలో, ముఖ్యంగా లాస్ట్ 3-4 ఇయర్స్ కాలంలో రియల్ ఎస్టేట్ కేంద్రాలుగా మారిపోయినాయి. అవి వాటిని అవే కంపెనీలు లేకపోతే ఆ కంపెనీ ఇంకొకరికి అమ్మితే అసలు అమ్మడానికి వీలేదు. గవర్నమెంట్ పరిధిలో టీజీఐఏసీ ఆధ్వర్యంలో ఉండాల్సిన భూమి దాన్ని రియల్ ఎస్టేట్ జోన్ల కింద మార్చి పడేసారు, అమ్మేసారు. సో అందుకే దీని మీద ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్. మరి ఈ కంపెనీకి ఎన్ని ఇస్తారు? ఇప్పుడు వీళ్ళు ఇచ్చే భూమి మొత్తం కూడా ఫ్రీగానో లేకపోతే రూపాయికో 2 రూపాయలకో 99 సంవత్సరాలకనో అట్లా లీజుకి ఇచ్చేస్తూ ఉంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సింగపూర్లో ఆదివారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కంపెనీ ఈ నిర్ణయం ప్రకటించింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఇక మిగతా వాళ్ళంతా ఇందులో పాల్గొన్నారట. దాని తర్వాత దావోస్కు పయనమవుతున్నారట పెట్టుబడులే లక్ష్యంగా. సింగపూర్ నుంచి ఆదివారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు అధికారులు దావోస్కు బయలుదేరిరట ఆల్రెడీ. సోమవారం నుంచి దావోస్లో 4 రోజుల పాటు జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో పాల్గొంటారు. ప్రపంచ వేదికపైన తెలంగాణకు ఉన్న అనుకూలతలను చాటి చెప్పి హైదరాబాద్ను ప్రపంచ స్థాయి పెట్టుబడులకు గమ్యస్థానంగా పరిచయం చేసే భారీ లక్ష్యంతో రాష్ట్ర ప్రతినిధి బృందం ఈ పర్యటనలో పాల్గొంటుంది. సింగపూర్ టూర్ విజయవంతం కావడంతో ప్రభుత్వం దావోస్ సదస్సు పైన భారీ అంచనాలు పెట్టుకున్నది. ఇండియా ట్రస్ట్ మేనేజ్మెంట్ సీఈఓ గౌరీశంకర్ నాగభూషణం ఇక మిగతా వాళ్ళంతా ఇందులో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగపూర్ టూర్లో ఇదొక ముందడుగుగా ప్రభుత్వం పేర్కొన్నది. సింగపూర్ కేంద్రంగా విస్తరించిన ఈ క్యాపిటలాండ్ అనే కంపెనీ ప్రపంచ స్థాయి రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఒకటి అట. ఓర్నియం, ఇది రియల్ ఎస్టేట్ కంపెనీయా? మరి ఇది ఐటీ పార్క్ అంటున్నారు, రియల్ ఎస్టేట్ అంటున్నారు. ఇది ఎట్టుపోతుంది? హైదరాబాద్లో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ ఐటీ పార్కును అభివృద్ధి చేయబోతున్నది. క్యాపిటలాండ్ చేపట్టే కొత్త ఐటీ పార్క్ హైదరాబాద్ అభివృద్ధిలో మరో మైలురాయిగా నిలుస్తుంది. ఈ సంస్థ నిర్ణయం ఆహ్వానించదగింది. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు పెరుగుతున్న డిమాండ్ను అందుకునేలా అన్ని సౌకర్యాలు ఈ ఐటీ పార్క్లో అందుబాటులో ఉంటాయి. బ్లూ చిప్ కంపెనీలు కోరుకునే ప్రీమియం సదుపాయాలు లభిస్తాయి. సో ఇట్లా నిన్న ముఖ్యమంత్రి సింగపూర్ టూర్లో బిజీగా ఉన్నాడట. 3 రోజుల పాటు ఈ బృందం అక్కడ బిజీగా గడిపింది. చివరి రోజైన ఆదివారం ప్రధాన వ్యాపార సంస్థల అధినేతలు, సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్ ప్రతినిధులతో ముఖాముఖి సంభాషణలు నిర్వహించిందట. ఇండియన్ ఓషన్ గ్రూప్ ఫౌండర్ సీఈఓ ప్రదీప్తో బిశ్వాస్ ఇట్లా చాలామంది కంపెనీ ఓనర్స్ని వీళ్ళని కలిసి డిస్కషన్ చేసిరట. ఏదేమైనా మేము అడిగేది ఒకటే, మీరు గతంలో దావోస్కి వెళ్ళారు, ఆ దావోస్కి సంబంధించిన ఇన్ని పెట్టుబడులు వచ్చినాయి, అన్ని పెట్టుబడులు వచ్చినాయి అన్నారు. అది ఇప్పుడు చెప్పాలా? ఇన్ని కంపెనీలు మేము ఆహ్వానించినాం, ఎంఓయూలు కుదుర్చుకున్నాం. ఎంఓయూలు కుదుర్చుకున్న తర్వాత ఒక అడుగు 2 అడుగులు ముందుకు పడ్డది, ఇక్కడ కంపెనీ స్థాపించబడుతున్నదని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయండి. అది రాజకీయంగా మీకు కూడా అడ్వాంటేజే. ఏమైపోతున్నదంటే పెద్ద అక్షరాలతోనే పేపర్లలో రాస్తున్నారు. అది వాళ్ళు సింగపూర్ నుంచో దావోస్ నుంచో ఇంకో దగ్గర నుంచో వచ్చిన తర్వాత అది ఎట్టుపోతున్నదో ఏమైపోతున్నదో ఫాలోఅప్ లేకుండా పోయింది. ఎంఓయూ అన్నది మొత్తం కంపెనీ స్టార్ట్ అయ్యి ఉద్యోగాలు ఇచ్చే మొత్తం 100%లో జస్ట్ ఒక 1-2% మాత్రమే. ఎంఓయూ తర్వాత అది క్యాన్సిల్ అవ్వచ్చు, ఇంకేమన్నా జరగవచ్చు. అందుకే మేము అంటున్నాం ఏంటి, గతంలో టూర్స్ ఏదైతే చేసిరో దాని తాలూకా ప్రోగ్రెస్ ఏంటో చెప్పండి ప్రజలకి. సింగపూర్లో నదిని పరిశీలిస్తున్న రేవంత్ రెడ్డి. సింగపూర్ తరహాలో హైదరాబాద్ను తీర్చిదిద్దాలి. ఎక్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
దాంతోపాటుగా సింగపూర్లో ఉన్న స్కూళ్ళను కూడా తనిఖీ చేయండి. ఏ దేశానికి వెళ్తే ఆ దేశంలో ఉన్న బడిని చూడండి ఒక్కసారి. ఏ దేశానికి వెళ్తే ఆ దేశంలో ఉన్న హాస్పిటల్ చూడండి ఒక్కసారి. దానికి మించిన డెవలప్మెంట్ ఇంకొకటి లేదు. ఆ రెండు గనక ప్రభుత్వం అందిస్తే ప్రజల చేతిలో డబ్బులు ఉంటాయి. ఆ డబ్బులతోని ప్రజలు ఆత్మగౌరవంతో అద్భుతంగా బతకగలుగుతారు. ఆ రెండు చాలు. ఆ డబ్బులు మిగిలితే ఇల్లు కట్టుకోగలుగుతాడు, ఆ డబ్బులు మిగిలితే ఇంకేదైనా వ్యాపారం చేసుకోగలుగుతాడు, ఇంకేదైనా చేయగలుగుతాడు. అందుకే మీరు ఏ దేశానికి వెళ్ళినా ఫస్ట్ బడి, హాస్పిటల్, దవాఖానా ఈ రెండు చూడండి ఒకసారి. సింగపూర్కి వెళ్తే సింగపూర్లో చూడండి, ఇంకో దేశానికి వెళ్తే ఇంకో దేశాన్ని చూడండి. ఆ మధ్య దక్షిణ కొరియాకు పోయారు కదా వీళ్ళంతా, సియోల్ నదిని చూసి వచ్చారు. మరి అలా దక్షిణ కొరియా సౌత్ కొరియా అక్కడ ఉన్న అది చూడాలి కదా, బడి అండ్ హాస్పిటల్ చూడాలి కదా. వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇచ్చారు? ఫస్ట్ వాళ్ళ చేయడమే నదిని బాగు చేసుకున్నారా, లేకపోతే వాళ్ళ విద్యా వైద్యాన్ని బాగు చేసుకున్నారా?